స్వామి గతంలో మీరు పంజాబ్లో విశ్వశాంతి కోసం ఒక పాదయాత్ర చేశారు స్వామి. Yes. ఆ, ఉగ్ర 89. ఎస్ ఉగ్రదాడులు జరిగినప్పుడు. అండ్ ఇప్పుడు మరొకసారి రైతుల కోసం పాదయాత్ర అనేటటువంటిది బాగా ఎక్కువగా నాకు వినబడుతుంది స్వామి సోషల్ మీడియాలో. 88లో మేము కూడా ఒక విశ్వశాంతి వరుణ యాగం చేసాం హైదరాబాద్లో, ఓకే. మన బంజారా హిల్స్లో. ఇప్పుడు కేర్ ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు దాన్ని ఓపెన్ చేయించేటటువంటి భాస్కర్రావు గారు అనే ఒక పెద్ద మనిషి, నేను దీన్ని రాజకీయ నాయకుల చేత బిజినెస్ పీపుల్ చేత చేయించదలుచుకోలేదు. అప్పటికి 88కి 7 ఏళ్ల నుంచి మనకి అనావృష్టులు జరుగుతున్నాయి, వానలు సరిగా కురవట్లేదు, పంట సరిగా పండట్లేదు. అంచేత పంటలు పండడానికి వానలు కురవడానికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ నా బిల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి అని అడిగాడండి ఆయన. మంచి కార్యక్రమం కదా. సో వరుణ యాగం చేసాం అప్పుడు దాని ఓపెనింగ్ కోసం. 9 days జరిగింది, ఓకే. June 1st నుంచి 9th దాకా 88. ఆశ్చర్యకరంగా అంటే వేదం చెప్పిన ప్రకారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అనడానికి అదే మాకు నిదర్శనం అన్నమాట. 9వ తారీఖు నాడు పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి వాన ప్రారంభమైంది. 9 రోజులు కురిసింది వరుసగా. అంతకుముందు మన పేపర్స్లో వాటర్ స్టేటస్ ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, శ్రీశైలంలో 585 అడుగులు వాటర్ లెవెల్ ఉంటుంది. అది 15 అడుగులే దిగింది అప్పుడు. అంటే యజ్ఞం ప్రారంభం చేసిన 3వ రోజున మన వాళ్ళు ప్రెస్ వాళ్ళంతా వచ్చారు. ఇంత ఎందుకండి మీరు ఇలా ఆ అగ్నిలో పోసి తగలబెడుతున్నారు, ఈ డబ్బులంతా ఎవరికైనా కాస్త పాలు పండ్లు కొనిస్తే 10 మందికి ఉపయోగపడేది కదా అని అడుగుతుంటే, సరే వాళ్ళకి చెప్పాం, మేము ఛాలెంజ్ చేసి చేయటం లేదు. ఎందుకంటే అంతకుముందు మధురలో ఎవరో ఒక ఆయన చేసేట ఛాలెంజ్ చేసి గవర్నమెంట్కి డబ్బులు పుచ్చుకొని, కానీ అది ఫెయిల్ అయిపోయింది. మేము చేశాను, జూన్లో చేశాను. మేము ఛాలెంజ్ చేసి మేము చేయట్లేదా, వేదం మీద గౌరవంతో చెప్పిన పద్ధతిలో మేము చేస్తున్నాం. ఫలితం వస్తుంది రాదని మా బాధ్యత కాదు, అది వేదం బాధ్యత, దేవుడి బాధ్యత. చేసేది మేము సిన్సియర్గా చేస్తాం. చేసాము, వానలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ డ్యామ్స్లో రిపోర్ట్ ఇచ్చారు, నాగార్జున సాగర్ పొంగింది, శ్రీశైలం పొంగింది. మొత్తం దేశం అంతా వానలు కురిశాయి. వానకి నోచుకొని అనంతపూర్ జిల్లా, రాజస్థాన్లో కూడా వానలు పడ్డాయి. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్స్ వచ్చాయి అప్పుడు. ఇది చూసిన తర్వాత మా పిల్లలు అడిగారు, మా వేద విద్యార్థులు, దాంట్లో పాల్గొన్న వేద విద్యార్థులు 88లోనే ఇది అయిన తర్వాత మేము శ్రీకాకుళం జిల్లాలో ఒక పాదయాత్ర చేసాం. శ్రీకూర్మ నుంచి పూరి జగన్నాథం దాకా మా వేదం చదువుకునే పిల్లలతోటి. 89 మార్చిలో 25 మంది విద్యార్థుల్ని ఊచకోత కోసారు టెర్రరిస్టులు పంజాబ్లో, స్టూడెంట్స్ని. ఇది చూసిన పేపర్లో న్యూస్ చూసి మా వేదం పిల్లలు, మనం అక్కడ చేస్తే మంచి ఫలితం వచ్చింది కదా, ఇలాంటి దాన్ని తగ్గించడం కోసం మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఏమైనా చేయకూడదు అని మన పిల్లలు అడిగారు ఆలోచన. సో సరే చేద్దాం అంటే పాదయాత్ర చేద్దామని మేము అన్నాం. ఏప్రిల్ మేలో ఎప్పుడు బయలుదేరదామని ఏర్పాటు చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడితే మేము విజయవాడ నుంచి ట్రైన్ బుక్ చేశారు మా పిల్లలందరికీ అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి మా వాళ్ళంతా, మీరు పంజాబ్ అది మండుతోంది ఇప్పుడు అగ్నిహోత్రం లాగా, మీరు పెడితే మేమంతా ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తామని కూర్చున్నాయి. అప్పట్లో ఇక్కడ ఉండే మన వాళ్ళంతా. సరే మానేసాం, అప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నాం. తర్వాత మాకు చాతుర్మాసం అయిన తర్వాత బదరికాశ్రమం పెడతామని మళ్ళీ పిల్లలందరినీ తీసుకెళ్ళాం. బదరికాశ్రమం అవగానే అటు నుంచి పంజాబ్ వెళ్తాం. ఇది బాగుంది స్వామి. అయితే అప్పుడు కురుక్షేత్రం నుంచి ప్రారంభం చేసాం, అమృతసర్ దాకా వెళ్ళాం. 89
విజయదశమి నాటికి మేము అమృత్సర్లో ఉన్నాం. అయితే మాకు ఎక్కడ పెద్ద ఇబ్బంది అయితే ఏం కలగలేదు. మేము నవంబర్లో తిరిగి వచ్చాము వాపస్ అక్కడి నుంచి. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఎలక్షన్ జరిగాక ప్రశాంతంగా అయిపోయింది. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు రైతుల పాదయాత్రలు, రైతుల పాదయాత్ర అంటే ఇప్పుడు జనరల్గా మనకందరికీ తెలుసును, నేల మనకి తల్లి అన్నం పెడుతోంది, కావలసినంత పెడుతోంది. కానీ మనకి పైసల మీద ఆశ చేత తృప్తి కలగటం లేదు. అవసరం కొద్దీ మనం పంటలు పండించట్లే, ఆశ కొద్దీ పంటలు పండిస్తాం. ఆశ కొద్దీ పండించేటప్పుడు 3 పంటలు నేలల్లో పండిస్తున్నాం, ఎరువులు వేసి పండిస్తున్నాం. భూమిలో ఉండేటటువంటి మన ప్రాణానికి రక్షకంగా ఉండేటువంటి క్రిమి కీటకాలని పెస్టిసైడ్స్ వేసి నాశనం చేసేస్తున్నాం. గింజ జీవం లేకుండా తయారు చేస్తున్నాం. అన్ని కృత్రిమ గింజలే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే నేల పాడైపోతుంది, పంట పాడైపోతుంది, వాతావరణం పాడైపోతుంది, నీళ్లు పాడైపోతున్నాయి, మన బతుక్కి అవసరమైన క్రిమి కీటకాలు నాశనం అయిపోతున్నాయి. ఈ ఎరువులతో పండిన పంటలు తిని మనం పాడైపోతున్నాం. అన్ని రకాలుగాను ఇది నష్టం కలుగుతోంది. ఇలాంటి నష్టం రాకుండా ఉండాలంటే మనం పంటల మీద దృష్టి పెట్టి పండించాలి. భూమి నేలలో వేస్తే, ఎరువులు వేస్తే పండిస్తోంది కదా అని దాంట్లో ఉండేటువంటి సారాన్ని నిస్సారం చేయకూడదు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఎప్పుడు ఇచ్చారా? ఎంత ఇస్తారు? 1 యూనిట్ ఇస్తారు. 1 యూనిట్ అంటే 330 ml, ఒక పౌచ్ అంతే తీసుకుంటారు. ఒక ఆయన బ్లడ్ గ్రూప్ మంచిది కదా, అది ఓ గ్రూప్లో ఉందనుకోండి, ఓ గ్రూప్ అది యూనివర్సల్ గ్రూప్. అది అంటే ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. మిగతా గ్రూపులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ గ్రూప్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇలాంటి వాడు దొరికాడు కదా అని ఆ డాక్టర్ గారు బ్లడ్ తీసేటంటే ఆయన శుభ్రంగా 5 లీటర్ల బ్లడ్ ఎలాగో ఉంటుంది కదా, పోనీ 3 లీటర్లు తీసేద్దామని తీసేయడం అనుకోండి, ఏమవుతాడు మనిషి? భూమిని కూడా ఇప్పుడు మనం చేసేది అదే కదా. అలాంటిది చేయకుండా ఉండాలి, భూమిని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే 10 కాలాల పాటు మన తరాలు ఉంటారు. ఈ అవేర్నెస్ జనాల్లో కలిగించడం కోసమని రైతులతో కలిసి పాదయాత్ర